నెల్లూరు జిల్లా కోవూరు గ్రామంలోని 1వ సచివాలయం పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్యేకి స్థానిక నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే గడప గడపకు వెళ్లి ప్రభుత్వం అందజేసిన పథకాలు వివరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రసన్న మాట్లాడుతూ ఇప్పటి వరకు 78 సచివాలయాల పరిధిలో 90,342 గడపలు తిరిగామని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారన్నారు. మళ్లీ సీఎం జగన్మోహన్ రెడ్డే గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మండల సభ్యులు దొడ్డంరెడ్డి నిరంజనబాబు రెడ్డి, ఏఎంసీ చైర్మన్ పచ్చిపల్ల రాధాకృష్ణారెడ్డి, మండల కన్వీనర్ నలుబోలు సుబ్బారెడ్డి, జెడ్పీటీసీ కవరగిరి శ్రీలత, ఎంపీపీ తుమ్మలపెంట పార్వతి, ఉప ఎంపీపీ శివుని నరసింహులరెడ్డి, పీఎస్సీ చైర్మన్ మల్లికార్జున్ రెడ్డి, తహసీల్దార్ పద్మజ, ఎంపీడీఓ శ్రీహరి, సర్పంచ్ విజయమ్మ, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, మండల స్థాయి అధికారులు, స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఈరోజు కోవూరు గ్రామంలో 1వ సచివాలయంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఆగస్టు 1వ తేదీ జొన్నవాడలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇప్పటి వరకు 78 సచివాలయాల పరిధిలో మొత్తం 90,342 గడపలు నిన్న 10:30 వరకు తిరిగాము. ఇది ఒక మంచి ప్రోగ్రాం. ప్రజలను నేరుగా కలుసుకొని వాళ్ళ కష్టసుఖాల్లో భాగస్వాములై ప్రభుత్వం ఇచ్చే పథకాలు ఏ విధంగా అందుతున్నాయి అని కనుక్కోవడం, ఇది ఒక మంచి గొప్ప కార్యక్రమం. జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపుతో ఆలోచించి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఒక్కటే చెప్తున్నా, మీరు ఎన్ని విమర్శలు చేసినా మా ప్రభుత్వం మీద కానీ మా జగన్ గారి మీద కానీ మీరు ఎవ్వరు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేరు. ప్రజల ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఏ క్షణంలో ఎలక్షన్స్ జరిగినా ప్రజలందరూ ముక్తకంఠంగా ఏకగ్రీవంగా పార్టీలకు అతీతంగా జగన్మోహన్ రెడ్డి గారికి మరలా ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం చేయబోతున్నారు. మీ విమర్శలన్నీ కూడా ప్రజలు పట్టించుకునే పరిస్థితుల్లో లేరు. మీరు ఎన్ని విమర్శలు చేసినా ప్రజలందరూ కూడా మీ మొహాన్ని ఓస్తారు మీరు చేసే విమర్శలకి. వల్ల మేము కూడా ప్రజల్లో ఉన్నాం. మా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కానీ, మా నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, అధికారులు కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం ప్రజల మధ్య ఉన్నాం. ఇస్తున్నటువంటి పథకాలన్నీ కూడా వాళ్ళకి గుర్తు చేస్తున్నాం. వాళ్ళల్లో చాలా బాగుంది. ప్రజల్లో ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా మరలా మేము ఆయనకే వేస్తామయ్యా, ఆయన్నే గెలిపించుకుంటాము, ఆయనే మాకు ముఖ్యమంత్రిగా ఉండాలని ప్రజలు ఆశీర్వదిస్తూ ఉన్నారు. అందువల్ల మీరు ఎన్ని వ్యాన్లు ఎక్కి మమ్మల్ని తిడితే మాకే అంత మంచిది. ప్రజలు మీ తిట్లు వినే పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ ఇంటిలో బిడ్డగా ఆశీర్వదిస్తున్నారు, చూసుకుంటున్నారు. ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా మరలా గెలిపించుకునేదానికి సిద్ధం.